నిర్మలా సీతారామన్ దేశానికా లేక బీహార్కా ఏపీకా అని కొందరు మండిపడుతున్నారు. ఏపీకి 1500 కోట్లు, బీహార్కు 26,000 కోట్లను కేటాయించారు. వైజాగ్ నుండి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపింది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 2024-25 0 నుండి 3 లక్షల వరకు ట్యాక్సీ లేదు. 3 లక్షల నుండి 7 లక్షల వరకు 5% పన్ను, 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10% పన్ను, 10 లక్షల నుండి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుండి 15 లక్షల వరకు 20%, 15 లక్షల నుండి పైకి ఎంతైనా 30% పన్ను విధించబడును. నిర్మలా సీతారామన్ అంతరిక్ష రంగానికి సాంకేతికత అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తము 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో మందులు, వైద్య పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, సోలార్ ప్యానెళ్లు, చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు, దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సముద్రహారము ధరలు తగ్గే అవకాశం